పొందాలని ఆలోచన. అయితే వాళ్ళందరి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. మనం విజ్ఞాపన చేస్తే మన ప్రభువు తండ్రి దగ్గర మన గురించి విజ్ఞాపన చేస్తాడు. మన గురించి ఆయన విజ్ఞాపన చేస్తాడు. నిరంతరం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. మనం ఇది పరలోకపు గవిని. మనందరం ఇలా కూర్చుంటే ఇదే పరలోకం మరొకటి లేదు. ఇదే పరలోకం. ఇది ఎలాగుంటుందో అక్కడ కూడా అదే రీతిగా దేవుణ్ణి ప్రత్యుత్తరాలుగా ప్రతిగానములు చేసుకుంటూ పరలోక రాజ్యంలో కూడా దేవదూతను పోలిన వారిమై యుగాలు కూడా ఆయనతో మనం జీవించేటువంటి సమయం అది. దీన్ని పరలోకపు గవిని అని యాకోబుతో అంటాడు ప్రభువారు. సరే, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడా, ఎంతవరకు పాటల ద్వారా ఆయన మహిమపరిచాము. మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాము. ప్రభువా, నీ ఆత్మ మా మధ్యలో సంచారం చేస్తుంది. 2-3 ఎక్కడ ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటానన్నావు ప్రభువా. అవును తండ్రి, నువ్వు మా మధ్యలో ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రం. మా బాధలు, మా ప్రార్థనలు, మా వేదనలు, మా యొక్క మనవులు సమస్తము ఆలకించిన దేవుడు అయ్యా. ప్రార్థన ఆలకించేవాడా, నీకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, శ్రేష్టమైనటువంటి భాగము, వాక్య భాగంలోనికి నీ మాటలు మేము ధ్యానం చేసుకోవడానికి మాకైతే ఏ యోగ్యత అర్హత లేదు. ఘోరమైన పాపులమయ్యా. అయినప్పటికీ నువ్వు ఉచితమైన కృప చేత నీ వాక్యమును మేమందరం కలిసి ఆయన ధ్యానం చేసుకునే భాగ్యం మాకు దయచేయండి. మాకు ప్రభు మా అందరి మధ్యలో మీరు ఉండండి. మాకు కావలసినటువంటి హృదయాన్ని అతుకునేటువంటి మాటలు మాకు తెలియపరిచి మమ్మల్ని ఆదరించి ఈ మైక్ ద్వారా వింటున్న ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి ఆదరించి కృంగిన వారిని లేవనెత్తమని, గుండె చెదిరిన వారిని బాగు చేయమని ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తూ మీరే మా మధ్యలో ఉండి నడిపించి యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన సమర్పించారు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి, తాగండి. వేసి ఇస్తుంది. వేసి వాటర్ ప్యాకెట్ బియ్యం కావాలంటే రోజు కాబట్టి వదిలేదు. అలాగే ఉంది. మనం గత 3 వారాల నుంచి 4 వారాల నుంచి కూడా చక్కటి మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. మొదటి వారం ప్రార్థన కోసం నేర్చుకున్నాము. ఎస్తేరు ఎలా ప్రార్థన చేసింది, అబ్రాహాము ఎలాగా తన ఎంత ప్రార్థన వీధులు తయారు చేశాడు, ఇటువంటి సమస్య అయినా ఎదుర్కోగలిగాడు. అయితే 2వ వారం వచ్చేసరికి రాహాబు వేశ్య గురించి, దేవుని రాజ్యం గురించి నేర్చుకున్నాము. ఒక వేశ్య తన జీవితంలో అడ్రస్ మారిపోయింది. తన జీవితంలో యేసుక్రీస్తు వంశావళిలోనే చేరిపోయింది. తన మారుమనసు, అటువంటి మారుమనసు వచ్చింది. మరి దేవుని రాజ్యం కోసం కూడా చెప్పుకున్నాం. 3 వ్యక్తుల కోసం మాట్లాడుకున్నాం. ఆఫీసులు, ధనవంతులు, యవనస్తులు. ఆఫీసులు తన ఉద్యోగాన్ని పెట్టి దేవుని దగ్గర రాలేకపోయాడు. ధనవంతుడు తన ధనాన్ని పెట్టి రాలేకపోయాడు. యవనస్తులు యవనాన్ని పెట్టి కూడా రాలేకపోయాడు. ముగ్గురు కూడా దేవుని రాజ్యాన్ని కోల్పోయారు. మరి కిందటి వారం అయితే సాగిపోయిన కుటుంబము, ఆగిపోయిన కుటుంబము. సాగిపోయిన కుటుంబము అబ్రాహాముది అయితే ఆగిపోయిన కుటుంబం లోతు గారిది అయింది. కారణం ఏంటంటే ఇదంతా కూడా ఒక స్నేహంలోనే ఉంటుంది. అంతా కూడా స్నేహమే, దేవునితో స్నేహమే. ఈ మాటలు మన కొద్ది విషయాలు. దేవునితో మనకున్నటువంటి సంబంధం ఏమిటి, దేవునితో మనం ఎటువంటి సంబంధంలో కలిగి ఉన్నాము, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నామా లేదా, అది మన వాక్యం చదువుకున్నాం. 140 సర్వజీవులు కూడా ఆయన వైపు చూస్తున్నాయి. ఆయన పిడికిలు విప్పి అందరికీ కూడా ఏమంటున్నాడు ఆయన, సర్వజీవులు కనులెత్తి ఆయన వైపు చూస్తున్నాయి. తగిన కాలం ముందు నీవు వారికి ఆహారం ఇస్తున్నావు. నిజమే, సర్వజీవులు చూస్తున్నాయి కానీ మానవుడు మాత్రం దేవుని వైపు చూడటం లేదు. జీవము గల దేవుని వైపు చూడటం లేదు. దేవుడు సర్వ సృష్టికర్త సృష్టించినటువంటి ఆయన వైపు చూడకుండానే సృష్టి వైపు చూస్తూ లోకమంతా కూడా జీవము గల దేవుడు ఆయన రాజ్యానికి దూరం అయిపోతుంది. అందుచేత దేవుడు ఆయన వ్యాధులు చెందుతున్నాడు అంటున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. వ్యాధన అయిపోయింది. రోజు దినాలు భయంకరమైన చెత్త ప్రాంతంగా కారణం ఏంటంటే ఇంత భయంకరమైనటువంటి విచ్చలవేడి పాపము, మరి విపరీత్యము, దేవునికి విరోధంగానే
దేవునికి నచ్చింది అపవిత్రత. అపవిత్రత ఆయనకి నచ్చదు. ఎందుకంటే మోయాబీలు ఒకసారి ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో నుంచి వస్తూ ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చినప్పుడు మోయాబు దేశాన్ని దగ్గరికి వచ్చేసరికి మోయాబు దేశంలో అక్కడ ఒక ప్రవక్త ఉంటాడు, బిలాము అనే ప్రవక్త. ఆ ప్రవక్తతో అంటాడన్నమాట, అయ్యా బిలాము, నువ్వు దేవుడి పేరుతో చెప్పించి క్రైస్తవులందరినీ అన్నాడు. అంటే నీకు ఇంత డబ్బు ఇస్తాను చెప్పించి అన్నాడు. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడు బిలాము. ప్రార్థన చేస్తుంటే ఆయన అంటున్నాడు అన్నమాట, అయ్యా అది నా పిల్లలు వాళ్ళు చెప్పించిన కుదరదో అని. అంటే రాజుగారికి చెప్తాడు బాలాకి, లేదు ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తాను మళ్ళా చెప్పించి అన్నాడు. 3 సార్లు కూడా ఇంకా చెప్పించి అంటాడు, నీకు గోరెడు పట్టినంత బంగారం ఇస్తానన్నాడు. ఈ డబ్బు కాసిపడ్డాడు, వెళ్ళాడు చెప్పించడానికి. వెళ్తే ఆయన శాపము ఆశీర్వాదంగా మార్చాడు. అయితే అప్పుడు ఒక మాట చెప్పాడు, దేవుని ప్రజల్ని కొట్టాలంటే కష్టమయ్యా, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వీళ్ళు మామూలు ఉపవాసాలు చేయరు. ఏంటే వీళ్ళు ఉపవాసాలు చేసినా, వీళ్ళు ప్రార్థన చేసినా వాళ్ళు ఏదైనా చేయగలరు. ఏదైనా చేయగలరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దేవుడు సమర్థుడు, వాళ్ళ దేవుడు సత్యవంతుడు. ఇక్కడ దానియేలు అంటారు, శద్రకు మెషకు అబేద్నెగో పోయి 3 వ్యక్తులు అంటారు కదా, మమ్మల్ని అగ్నిగుండం నుంచి రక్షించడంతో ఆయన సమర్థుడు. ఈ అగ్నిగుండం అయినప్పటికీ కూడా మేము సాష్టాంగ పడము అన్నారు. అయితే ఎంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి మరి మనం ఎలా తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు? ఏ రీతిగా మనము తెలుసుకుంటూ ఉన్నాం? ఇప్పుడు దేవునితో మనకున్నటువంటి వ్యక్తిగత సంబంధం ఎలాగుంది? అబ్రహాం గారిని చూసినట్లయితే అబ్రహాం గారు స్నేహితుల్లా మాట్లాడుతున్నవాడమ్మా. స్నేహితుడితో ఎలా మాట్లాడతాం? నాకు గురుకుల్లో ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆ ఇరుసూరు రావునని చచ్చిపోయాడు. రాత్రి 1 గంట అయినా మాట్లాడుకుంటాడు. రాత్రి 1 గంట అయినా ఆ యాభై సైకిల్ మీద వచ్చాడు. మళ్ళీ తెల్లారే 7 గంటలకు వెళ్ళిపోయినాను ఇంటికి, లేకపోతే ఆడిన వచ్చేసాడు. అంటే స్నేహితుల మధ్య టైం సాలదు. ఇంకా ఏటి మాట్లాడుతుంటే ఏటి ఉండదు, అయినా మాట్లాడుతుంటాం, అన్ని విషయాలు మాట్లాడతాం. ఎందుకంటే మనసులు కలిసినటువంటి స్నేహితులు అలా ఉంటారన్నమాట. అలాగా దేవుడు ప్రభు అంటున్నాడు అబ్రహాంతోనే, స్నేహితుడితో మాట్లాడేవాడంట. యేసు ప్రభు కూడా నా స్నేహితుడా అని పిలిచాడు. స్నేహితుడా అని పిలిచాడు. అంటే స్నేహితుడికి ఈ లోకంలో ఎవరికి చెప్పలేనటువంటి సమస్యలు కూడా స్నేహితుడితో, అన్నదమ్ములకు చెప్పలేము, భార్యకు చెప్పలేము, బిడ్డలకు చెప్పలేము సమస్యలు కూడా స్నేహితుడితో చెప్పగలము. అటువంటి గొప్ప స్నేహితుడు మరి యేసు ప్రభు. ఆయన గురించి మనం చూసేటప్పుడు మరి ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఎప్పుడైనా మీరు ప్రార్థనలో కనిపెట్టగలిగితే మీరు అనుకుంటారు అయిపోయిందా ప్రార్థన అంతా? అవదు అసలు ప్రార్థన. పేరు వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు 3 రోజులు మోకాళ్ళ మీద ఉండిపోయారు. 3 రోజులు అలాగా మొత్తం ఏమి పెట్టకుండా ఉండిపోయారు. ఒక్కరు కాదు, సంఘం ఉండిపోయింది. ఏకంగా పేతురుని చెరసాలలో ఉంచినప్పుడు ఏం చేసింది సంఘము? ఉపవాసంతో ప్రార్థన చేసింది. సంఘం అంతా గగ్గోలు పెట్టింది, ప్రభువా మా నాయకుని విడిపించు, ప్రభువా మా నాయకుని కొట్టిన జైల్లో పెట్టారు, విడిపించంటే ఆ రాత్రి దేవతలు తెలిపోయింది. అక్కడి నుంచి ప్రార్థన అనిపించే దేవుడైనా. అయితే మనం చేసేటువంటి ప్రార్థన వ్యక్తిగతంగా ఉందా లేదా మనం ఒకసారి మన వాక్య పిలుపులో మనం చూసుకుందాం. లోతు గారు కూడా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోలేకపోయాడు, లోకంతో సంబంధం పెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా లోతు ఊరి గవిని బయట రథమని కూర్చుండేవాడు. అబ్రహాం గారు ఎప్పుడు కూడా మోకాల మీద ఉండేవాడు. మంచి అలసరికి తేడా. 2 అన్నదమ్ముల పిల్లలు, అలా అన్నయ్య గారు అబ్బాయి, 2 దేవుని బిడ్డలే, 2 యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, 2 దేవునితో వెంబడించినటువంటి వ్యక్తులే. మరి ఈరోజు ఎప్పుడైతే లోతు 24 గంటలు వాళ్ళతోనే ఉండేవాడు, ఎప్పుడు కూడా రచ్చబండతోనే మీటింగ్లు పెట్టేవాడు. కారణం ఏంటంటే ఆ మాటలు ఆయనకి దురద చెవులు కలవారై ఉన్నారు అంటున్నాడు పౌలు. దురద చెవులట అంటే ఆ మాటలు ఇంకా వినాలనిపిస్తుంటుందట మనకి. చూడండి, దేవుడి మాటలు వినాలంటే మరి మనకి పెద్దగా మరి ఇంట్రెస్ట్ చూపించరనమాట. కానీ ఒక్కసారిగానే దేవుణ్ణి మనం రుచి చూసినట్లయితే, ప్రభు మాటలు మనం రుచి చూసినట్లయితే ఇంకెన్నడూ కూడా దాటి వెళ్ళిపోం. మనం అసలు దాటి వెళ్ళాం. అసలు ఈ రోజు వరకు కూడా బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని నేను వదలకుంటాను. ఏ ఊరు కానీ బస్సులోని కానీ ఎక్కడ కూడా వెళ్ళట్లేదు ఈ రోజు వరకు. కారణం ఏంటంటే అది నాకు పట్టుకోండి అంతే.
అది చదవాలి వాక్యం. సెల్ ఫోన్ అయినా చదువుతాను, బిజీగా బస్సులో బిజీగా సెల్ ఫోన్లో వాక్యం చదువుతాను, ఖాళీగా ఉంటే బైబిల్ తీస్తాను. దీని నిండా పత్రికలు ఉంటాయి నా బైబిల్ నిండా. నచ్చితే పక్కడు కొట్టిస్తాను చదువుగా బాగుంది. ఎందుకంటే ఆ మనసు మనకి దేవుడు ఇచ్చినటువంటి మనసు అది. మనం ఆయన పిల్లలం, ఆయనను పోలి మనం నడుచుకోవాలి, ఆయన మనకు మాదిరిగా ఉండాలి. మరి లోతు లోకంతో స్నేహం చేశాడు, తన కుటుంబంతో కూడా పాడైపోయింది. లోకంతో స్నేహం చేస్తే మరి ఇంకా లోకము మంచి మాట్లాడుతుంది, కానీ తొదక అది మరణానికే తీసుకెళ్తుంది. ఇవాళ మంచి మాట్లాడుతుంది, వెనకట్లా బూతులు తీస్తుంది లోకము. కానీ దేవుడు ఎప్పుడు కూడా, అందుకే దేవుడికి మనము కావాలి, మరి సాతానుడు కూడా మనం కావాలి. సాతానుడు ఎందుకంటే మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడు సాతానుడు ఆగలేడు, ఎలాగైనా పడగొట్టాలని చూస్తాడు. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేయండి, ఒక వారం రోజులు పరిశుద్ధంగా ఉండి ప్రార్థనలో గడిపండి చూడండి, ఖచ్చితంగా ఏదో రకంగా మన మీదకి అటాక్ చేస్తాడు. మొదట 1 వేలుతో, 2 వేలుతో, 3, 5 వేలతో అటాక్ చేస్తాడు. ఎప్పుడైతే మనం ఉండగలిగామో ఇంక మన ఊసి ఎప్పుడు తేలాడు. అందుకే అబ్రాహాం గారితో స్నేహితుడితో మాట్లాడినట్టు అబ్రాహాంతో మాట్లాడాడు. ఆయన గంటల తరబడి ప్రార్థన చేసేవాడు, గంటల తరబడి మాట్లాడేవాడు అండి ఆయన. అసలు అంటే మరి ఆయన పనిలో కూడా మాట్లాడేవాడు, ఆయన ప్రతి బాధ కూడా ఆయనతో చెప్పుకునేవాడు అంతే ఆయన. అందుకే ఆయన కుటుంబం నానాటికి కూడా, ఈ రోజు కూడా ఆయన కుటుంబం భూమి మీద ఉంది. లోతు గారి కుటుంబం శాపగ్రస్తంగా మారిపోయింది. ఒక మరి శాపానికి గురైపోయింది ఆ కుటుంబం అంతా కూడా భయంకరంగా. ఈరోజు వాళ్ళ కుటుంబాలే ఈరోజు మొత్తం ప్రపంచంలో మరి టెర్రరిస్టులు గాను, ఉగ్రవాదులు గాను, నక్సలైట్లు గాను మారిపోతూ ఉంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకు మూర్ఖమైనటువంటి ఆలోచన వచ్చింది లోతు గారి యొక్క స్నేహాన్ని బట్టి. మరి అలా చూస్తే యాకోబు ఏసావులను మనం చూసినట్లయితే, యాకోబు ఎప్పుడు కూడా తండ్రి దగ్గరే ఉండేవాడు, తల్లి దగ్గరే ఉండేవాడు, సాధువై ఉన్నట్టుగా వాక్యం తెలియజేస్తుంది. రాత్రి వాక్యం ఆదికాండం నుంచి 35 వాక్యాలు చదివాను, 35 అధ్యాయాలు. తెల్లారే 3-4 వరకు అలాగే ధ్యానం చేస్తూనే ఉన్నాను డ్యూటీలో ఉండగానే. అయితే కారణం ఏంటంటే అది లేకపోతే నేను క్షణం ఉండలేను అంతే. అలాగా దేవునితో మనం అంటుకట్ట పెడితే ఎప్పుడైనా చూడండి, ఒక మాట నేను వాక్యమే చూపించను, సమయం ఎక్కువ అయింది కాబట్టి విజ్ఞాపన ప్రార్థన మనకు ఉంది. ఇవాళ విజ్ఞాపనలు అన్నీ రాసి ఉంచాను, అందరి కొరకు ఒక్కొక్కరు చేద్దాం. అందుకే మీకు విషయం తెలియజేస్తున్నాను. ఈ యాకోబు సాధువై ఉన్నట్టుగా కనపడుతుంది ఇంటి దగ్గర. ప్రతిరోజు సాధువులాగా ఉండి తన తల్లి ఏం చెప్తుందో అది నేర్చుకున్నాడు అంతే. మరి ఏసావు ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే, ఇద్దరు దేవుని బిడ్డలే. ఏసావు అరణ్యాలను పరిగెట్టాడు, వేటలకు వెళ్ళేవాడు, లోకంతో తిరిగాడు అంతా కూడా. కాబట్టి కిందకి అయితే ఆయన ఎప్పుడైతే మరి అలా తిరిగాడో ఆయన మీదకి ఏమొచ్చింది, తండ్రి తాలూకా శాపమంతా కూడా ఆయన మీదకి వచ్చేసింది. తండ్రి తాలూకా ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకే వచ్చాయి. యాకోబుకి ఎందుకంటే ఏసావు అనుకున్నాను, ఒక చిక్కుడుకాయ కూరకి ఆశపడి తన యొక్క ప్రశ్నను పాడు చేసుకున్నాడు. ఒక మాట నేను చెప్తూ ఉన్నాను, కంపెనీలో ఒకసారి 3 రోజులు యజ్ఞం చేశారు మా కంపెనీలో. 3 రోజులు కూడా భోజనాలు యజ్ఞం దగ్గర తినవలసి వస్తే, బాబా నేను అక్కడ తిన్నాను ఎలాగ మరే అని అనుకొని, అప్పుడు నేను వెళ్ళట్లేదు. వెళ్ళకపోతే అందరూ నా మీద పని చేశారు ఒకసారి. అప్పుడు అది రాలేదు, క్రైస్తవులు రాలేదు అక్కడికి. అంటే క్యాంటీన్లో కాకుండా బయట పెడితే అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ మాకందరికీ సెపరేట్గా మళ్ళీ తెచ్చి పెట్టారన్నమాట. సెపరేట్ అక్కడ తినరు తెలిసిన అని చెప్పేసి, మరి అప్పటిదాకా బ్యాచ్ తినరు, అందరికి వచ్చేయండి అని అక్కడి నుంచి భోజనాలు పట్టుకుని వచ్చారు. అంటే ఒకవేళ హాస్పిటల్ వెళ్ళిపోతే దేవునికి మనం మరి ఇంకేం లేదు మన దగ్గర. ఇంకా అక్కడితో ఉంటే ఒక పూట అయిపోలేదు. అక్కడ తినవలసిన అపవిత్రమైనటువంటిది దేవుడు పరిశుద్ధ పరిస్థితి దానికి తినాలి. అయితే ఆ మరుసటి రోజు ఆకలితోనే ఉన్నాను, మరి వెళ్ళడం మానేశాను డ్యూటీకి. 3 రోజులు అక్కడ తినాలి, ఎందుకు రోజు అది ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే నేను చెప్తున్నాను, మనం దేవునితో వ్యక్తిగత సంబంధం ఎలాగుంది. ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు, తర్వాత తండ్రి దగ్గర ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకున్నాడు. యాకోబు తండ్రి దగ్గర గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు సాధువై ఇంటి దగ్గరే ఉన్నాడు.
మరి ఇటువంటి యవనస్తులే కదా యాకోబు ఏసావును. కారణం ఏమిటి అంటే తల్లి విజ్ఞాపన చేసింది ఎక్కువగాను. యాకోబు గురించి ఏసావు గురించి విజ్ఞాపన చేసుకుంటే యాకోబు సరైన మార్గంలో పడిపోయాడంటే ఈరోజు మన యొక్క యవన బిడ్డల కొరకు మనం ఎంతగా విజ్ఞాపన చేస్తే దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి మంచి మార్గాన్ని, మంచి పొజిషన్ తెలియపరుస్తూ ఉంటుంది. మంచి పొజిషన్ ఈరోజు దేవుని సేవకులు ఉన్నటువంటి వ్యక్తులు సాయిలన్న ఊరు, సాయిలన్న పాట గుర్తుంది కదా మీకు, నక్సలైట్ అయినా ఆ తల్లి చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనే ఈరోజు నక్సలైట్ నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని దేవుని వాక్యాన్ని కల్పిస్తున్నాడు. పాట ఉంది కదా, అమ్మలారా అక్కలారా ఈ పాట పాడుతూ ఉంటారు సాయిగా. చాలామంది ఏంటే మరి చాలామంది ఈరోజు నక్సలైట్ మారుతున్నారంటే వాళ్ళ తాలూకు తల్లి ఇంటి దగ్గర చేసినటువంటి ఏడుపు, దేవుని దగ్గర ఏడుస్తుంది అంతే. ఆ ఏడుపు ఒక రోజున ఆ యొక్క నక్సలైట్లని కూడా దేవుడు ఆ యొక్క స్థితిలోంచి మార్చి దేవుని సేవకులుగా మార్చుకుంటూ ఉన్నారు. మరి యాకోబుని దేవుడు ఏం చేశాడు, ఒక రాత్రి అంతా కూడా తన అన్న ఎప్పుడైతే ఆశీర్వాదం తీసుకున్నాడో అనుకున్నాడు, యాకోబుని ఇంకా మనం చంపేయాలి, నా తమ్ముడిని పగబెట్టేస్తే తల్లి అంటుంది, అయినా నీకు ఉండొద్దుగా, నువ్వు గ్రామంలోకి వెళ్ళిపో అన్నారు. అక్కడున్నారు వెళ్ళిపో అంటే క్షేమంగా ఉంటావు ఎక్కువ అంటారు. వెళ్ళిపోయిన తర్వాత అట్టించి వస్తూ తన యొక్క 4 భార్యలు 12 మంది పిల్లలతో పాటు అట్టించి వచ్చినప్పటికీ ఈ అన్న రెడీగా 400 మంది సైన్యాన్ని పట్టుకుని కూర్చున్నాడు, ఎలాగైనా అని చంపుదామని. అయితే ఒక్కొక్క బ్యాచ్ ముందు పంపిస్తూ ఉన్నాడు సైన్యాన్ని. ఇప్పుడు యాకోబు ఒక గొర్రెల మందను సైన్యాన్ని అందరినీ పంపిస్తూ కొన్ని వందల మందలుగా మార్చేసి ఒక్కొక్క మంద పట్టుకుని వెళ్ళి కానుకగా ఇవ్వండి, మీరు ముందు నడండి అని చెప్పేసి వెనకాత లాస్ట్లో ఉండిపోతే ఒక ఇబ్బేక్ అనే రాజు దగ్గర ఒక దేవు దగ్గర ఉండిపోతే ఆ రాత్రి ఆయన ఒక్కడిగా మిగిలిపోతే ఆ రాత్రి అంతా కూడా తిరిగిలాడాడు. దేవదూత ఆయన పట్టేసింది, ఆయన్ని విడిచి వెళ్ళలేకపోయింది. చూడండి, హిజ్కియా కాలంలో ఒక దేవదూత 185,000 మంది చంపేసింది. మరి ఒక్క యాకోబుని దాటి వెళ్ళలేకపోయింది. కారణం ఏంటంటే ప్రార్థనకి అంత పవర్ ఉందంటే మనము ఆయనకి పిల్లలు, ఆయనకి మనం బిడ్డలము, ఆయన తాలూకు ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన మనకి తండ్రిగా ఉన్నాడు. తండ్రి మన పిల్లల దగ్గరికి ఆయన మరి దేవదూతల్ని పంపించినప్పటికీ కూడా ఆ దేవదూతలు గెలవలేకపోయినాయి. దేవుడే దాటి వెళ్ళలేకపోయాడు. ఇంకా మరి మనం ఎలాగ వ్యక్తిగతంగా ఉన్నాం చూడండి. మరి యేసేపు ఎంతగా వ్యక్తిగతంగా ఉన్నాడో ప్రభుతో చూడండి. ఏ శోధన వచ్చినా కూడా ఎక్కడ పడిపోలేదు యేసేపు, ఎక్కడ పాపంలో పడిపోలేదు. ఎక్కడ ఏ లంచాలకు కానీ లేకపోతే ఏ పాపానికి కానీ ఏ మోసానికి కానీ నాకు అన్నిటికీ జయించుకొచ్చాడు, నాకు అక్కర్లేదు అన్నాడు అన్నమాట. అంతే. తన అన్నలైతే రూబేను పాపంలో పడిపోయాడు, ఆ చిన్నోడు సిమియోను పాపంలో పడిపోయాడు, లేవీయుడు పాపంలో పడిపోయాడు, నరహంతకులుగా మారిపోయారు అందరూ కూడా. కారణం ఏంటంటే వాళ్ళు లోకంతో స్నేహం చేశారు. యేసేపు ఇప్పుడు కూడా దేవుడు మహారాజును చేశాడు ఐగుప్తు దేశానికి. చూడండి, కారణం ఏంటంటే మన స్నేహము లోకంతో ఉందా, లోకస్తులతో ఉందా, దేవుని బిడ్డలతో ఉందా? ఈ రూతు గ్రంథం ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం 2 నిమిషాలు. ఇలాగా అది వాక్య భాగంలోకి వెళ్ళిపోయి రూతు గ్రంథం తీయమ్మా. రూతు 1వ అధ్యాయము 56 తీసారా? ఇక్కడ రూతు మనకి దేవుడు ఎందుకు రాయించాడు అంటే తన నయామి, ఎలీమెలెకు 2 భార్యాభర్తలు, మహ్లోను, కిలియోను 2 కుమారులు. కరువు వచ్చింది, దేశాన్ని విడిచి వెళ్ళారు, పట్టణం వెళ్ళిపోయారు. అది మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం కరువు వచ్చింది, పని లేదని అక్కడున్న అమ్మాయిల్ని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత మరి ఎలీమెలెకు అంటే భర్త చనిపోయాడు. తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత 2 కోడళ్ళు ఉన్నారు. ఒక ఆమె రూతు, 2వ ఆమె వార్ప. అయితే ఈ నయామికి బాధ్యత ఉంది. ఏం చేయమంటావు? నయామి అంటుంది, అత్త అంటుంది,
అమ్మ మీరు ఎంతవరకు నా కోడలుగా ఉన్నారు, కానీ ఇక్కడి నుంచి నాకు మీరు కుమార్తెలుగా మారిపోయారు. మీరు నీ బాధ్యత నాకు ఉంది. మీరు మీ అత్తవారింటికి వెళ్ళి మీ అమ్మగారింటికి వెళ్ళిపోయి వివాహం చేసుకోండి, మీ భవిష్యత్తు చూసుకోండి అంటే వెంటనే వార్త ఏం చేసిందంటే ఒక ముద్దు పెట్టుకొని అత్తకి ఇద్దరు ఎలుగెత్తి ఏడ్చారు. ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఈ మాట మనం పోతాం. పదిహేను వాక్యం, 1వ అధ్యాయం 15వ వాక్యం. 15వ వాక్యం. ఆమె, ఇదిగో నీ తోటికోడలు తన జనుడి యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోటికోడల నుండి వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు అంటుంది, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవద్దనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోట నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించబడిన ఎల్లా యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. చూడండి ఏమంటుందో. నిజంగా 14వ వాక్యంలో ఉంటుంది, రూతు ఆమెను హత్తుకొనెను. రూతు చూడండి, చిన్న కోడలు ఏం చేసింది, అత్తని హత్తుకుందండి. మనం దేవుని వాక్యాన్ని హత్తుకునే విధంగా ఉండాలా. మరణమైనా శాపమైన ఆశీర్వాదమైనా ఏదైనప్పటికీ కూడా మరణం తప్ప ప్రభువా నిన్ను నన్ను వేరు చేయలేదు. యేసుప్రభు శిష్యులు అడుగుతారు యేసుప్రభు ఒకసారి, ఏమయ్యా అందరు వెళ్ళిపోతున్నారు, 70 మంది వచ్చారు, 70 మంది శిష్యులుగా తయారు చేసి వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోతారంటే ఇంకెక్కడికి వెళ్ళిపోతాను ప్రభా, 3.5 సంవత్సరాలు నీతో ఉన్నాం కదా, మాకు ఇంకెక్కడ కూడా తోవలు లేవు, ఏదైనా నీతోనే బతుకుతాం, నీతోనే తడుస్తాం అన్నారు. శిష్యులందరూ కూడా తర్వాత యేసుప్రభు చనిపోయిన తర్వాత, చనిపోయి 3వ దినాన్ని లేచిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వాడబడ్డారు. ప్రపంచం అంతటా కూడా వాడబడ్డారు శిష్యులు. మన భారతదేశానికి కూడా మరి తోమ అనేటువంటి వ్యక్తి రావడం జరిగింది. అయితే రూతు ఆమెను హత్తుకొనెను. రూతు వాక్యం మనం హత్తుకోవాలంటే ప్రతి దినము వాక్యం హత్తుకోవాలి, ప్రతి క్షణము వాక్యం మనం హత్తుకోవాలి, హత్తుకునేటువంటి మనసు రావాలా. ఆమె ఏమంటుంది, ఇదిగో మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయకూడదు. మరణమే. ఒకవేళ దానియేలుతోని అక్కడ రాజుగారు అంటారు, దానియేలు నువ్వు సింహపోన్లో పడిపోతావు, నీ దేవుడిని ప్రార్థన చేస్తే అన్నాడు. ఆయనకి దాని మీద లేనిపోని ఫిర్యాదులు ఇచ్చారు అక్కడ వాళ్ళందరూ కూడా. దానియేలు అంటున్నాడు, అయ్యా నేను 3 మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తాను తప్ప నేను వదలను అన్నాడు. అప్పటికి ఒక దేశానికి మహారాజుగా చేశాడు అతను. రాజు తర్వాత రాజుగా ఉన్నాడు. అయినప్పటికీ ఎటువంటి శోధన ఇచ్చాడు చూడండి దేవుడు. సాతాను శోధన పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు, దేవుడు పరిశోధన చేస్తూ ఉంటాడు. దేవుడు పరిశోధన చేస్తే అది మనకు ఆశీర్వాదం. సాతానుడు ఏమైనా కానీ చిక్కులు పెడితే దాన్ని విడిపించేటప్పుడు సమర్థుడు మన దేవుడు, సమర్థుడు. అంటే ఆయన గురించి మనం ఎక్కడ కూడా మనం బెంగపడవలసిన పని లేదు, మనం వెంటాడేటువంటి పని లేదు. యేసేపు తన అన్నలందరూ కూడా లోకంతోనే ఉన్నారు. చూడండి ఎవరు నచ్చుకుంది, దేవుని వాక్యం నచ్చుకుందండి. ఇవిడే రూతు 3 బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. 3 అయిపోయిన జీవితం, భర్త లేడు, అత్త మామ లేడు, ఎవరూ లేడు. అయినప్పటికీ కూడా దేవుడు చక్కటి వివాహం జరిపించాడు. దాంట్లో ఆమెకు తనకు కలిపి ఎన్నో విషయాలు తోడే కంచె అయిపోయింది అంతే. ఆవిడకి గొప్ప దేవుడు కంచె వేస్తాడు. ఇంకా ఎప్పుడైతే దేవుని వాక్యం కావాలనుకుని వచ్చేసిందో దేవుడే కంచె వేస్తాడు. ఇంకా ఆ కంచెలో నుంచి ఎవడు కూడా విడిపించలేకపోయాడు. ఆ కంచెలో నుంచి ఎవడు కంచెలోనికి రాలేకపోయాడు అంతే. ఈరోజు మనం దేవునితో వ్యక్తిగతమైన సంబంధంగా ఉండాలా, రూతులాగా వ్యక్తిగతంగా ఉండాలా, యోసేపు వలె దేవునితో వ్యక్తిగతంగా ఉండాలా. మోషే స్నేహితులతో మాట్లాడేవాడు. మోషే అబ్రాహాముకు స్నేహితుడు అయిపోయాడు. మోషేగా నెనుకున్న తర్వాత కూడా ఓ స్నేహితుడితో మాట్లాడినట్టే ప్రతి క్షణం ఆయనతోనే ఉండేవాడండి ఆయన. కారణం ఏంటంటే
వాక్యము ఆయనలో భూమి మీద ఆయనంత మిక్కిలి సాత్వికుడు లేడు అంటాడు. మిక్కిలి సాత్వికుడు ఆయనంత సాత్వికుడు భూమి మీద లేడంట. అంతే అటువంటి సాత్వికుడు కూడా ఆయన అంటూ ఉన్నాడు కదా, అయ్యా నీవే నాకు తోడు అన్నాడు. అయితే యెహోషాపాతు హిజ్కియా ఒకసారి మనం జక్కయ్య కోసం చూసినట్లయితే ఒకసారి ఎరుకో పట్టణానికి ఆయన వెళ్తూ ఉన్నాడు కదా. ఎరుకో పట్టణానికి వెళ్తూ ఉంటే ఆ ఎరుకో పట్టణం మేడి చెట్టు ఎక్కినట్టు ఎవరో వచ్చారు చూద్దామని చెప్పి జక్కయ్య మేడి చెట్టు ఎక్కి చూస్తున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, జక్కయ్య నువ్వు కిందకి రా అన్నాడు. వ్యక్తిగతంగా కలాలనుకున్నాడు ఆయన, వ్యక్తిగతంగా కలాలనుకున్నాడు. అనేక సార్లు ఈ క్రైస్తవులు చూశాడు, అనేక సార్లు మందిరాలను చూశాడు, కానీ ఎక్కడ మార్పు రాలేదు ఆయనకి. ఎందుకంటే యేసు ప్రభువుని చూసినప్పుడే ఆయనకి మార్పు వచ్చింది. వాక్యం వాడు హృదయంలో పడినప్పుడే మార్పు వచ్చింది. ఇప్పుడు ఒకసారి వాక్యం వినుంటాడేమో కానీ ఎక్కడ కూడా మార్పు రాలేదు. ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో, చాలా ధనవంతుడు, చాలా అన్యాయంగా తీసుకున్నాడు ఆయన. తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరి దగ్గర తీసుకున్నాడు, 4 గంటలు నేను ఇస్తాను అన్నాడు. అయితే 4 గంటలు వెనక్కి ఇచ్చేస్తున్నాను. ఎటువంటి మార్పు వచ్చిందో యేసు ప్రభుని వ్యక్తిగతంగా కలిగేసరికి అప్పుడు యేసు ప్రభు అంటారు, అయ్యా ఈరోజు నా ఇంటికి భోజనానికి రా అన్నాడు యేసు ప్రభుని. యేసు ప్రభు వెళ్తే ఒక్కడే వెళ్ళాలి, శిష్యులతో పాటు వెళ్ళిపో, అందరికీ ఉండాల్సిందే. ఏంటి ఎక్కడికి వెళ్ళినా పరిచయాలు పిలిచారు భోజనాలకి, కానీ శిష్యులు తినేవారు. పరిచయాలకి ఏదో ఒక కొరకు అనిపించేవాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మనసు లోకం మీద ఉంటుంది. పరిచయాలది యూదుల మనసు లోకం మీద ఉండేది, క్రైస్తవుల మనసు లోకం మీద ఉంటుంది. మనం బాప్తిస్మం తీసుకున్నామని పేరుకే కానీ మన హృదయంలో బాప్తిస్మం లేదు. మనకి శారీరకంగా బాప్తిస్మం తీసుకున్నాం. శారీరకంగా మనం తీసుకున్నంత వరకు కూడా మనం ఏ కార్యాలు కూడా మనం చూడలేము అంటున్నాడు. నువ్వు విరగాలి, రొట్టె విరవాలంతే. నువ్వు విరిగితే కానీ, నువ్వు నలిగితే కానీ నువ్వు దేవుని కార్యాలని చూడలేవు. జక్కయ్య అంటున్నాడు, ఇదిగో ప్రభు ఆయన చూస్తూ ఉండగానే అంటున్నాడు, ఏంటి పాపుల ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఈయన, పాపుల ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఏంటి ఈయన, మరి పాపులకి స్నేహితుడు అయినా మన ఇంటికి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడంటే అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, ఇదిగో వైద్యుడు రోగులకే కానీ మంచి వాళ్ళకి అక్కర్లేదు కదా, నేను పాపుల వరకే వచ్చాను. ఎవరు పాపులు అంటే మారు మనసు పొంది రక్షణకు వచ్చిన వాళ్ళకి మాత్రమే వచ్చాను. నేను మారు మనసు ఎవరు పొందుతారో వాళ్ళకి మాత్రమే నేను రక్షణ ఇస్తాను. ఆ రాజ్యంలో వాళ్ళు స్థానం ఇస్తాను. లోక ద్వారములు కూడా ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు కూడా ఈ సంఘం ఎదుట నిలబడవు అన్నాడు పేతురుతోనే. పాతాళ లోకమే నిలబడదు అంటున్నాడు. అందుచేతనే సరే అయితే మరి జక్కీలో ఎంత గొప్ప మార్పు వచ్చింది. ఒకసారి గెరాసేనుల ప్రాంతానికి యేసు ప్రభు వారు వెళ్తే అక్కడ ఎలాంటి వ్యక్తి ఉంటాడు ఒకసారి ఆ మార్పు స్టార్ట్ అయింది. గెరాసేనుల ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఇటువంటి మార్పు జరిగింది. ఒక శానాన్ని దెయ్యం పెట్టినటువంటి వ్యక్తి ఆయన చూసి, సర్వోన్నత దేవుని కుమారుడా నాతో నీకేం పని అంటున్నాడు. అప్పుడే సమయం వచ్చిందా మీరు గమనించండి. ఈ లోకంలో ఉన్నటువంటి సాతాన శక్తులన్నిటి కూడా ఒక సమయంలో దేవుడు బంధిస్తాడండి, దేవుడు బంధిస్తాడు. అందుకే అప్పుడే అన్నాడు, సాతాన్ అంటున్నాడు, ఆ గెరాసేనుల ప్రాంతంలో దెయ్యం పెట్టినటువంటి వ్యక్తి అంటున్నాడు, శానాన్ని దెయ్యం పెట్టిన వ్యక్తి, అయ్యా ఇదిగో మరి ఈ అప్పుడే సర్వోన్నత దేవుని కుమారుడా నాతో నీకేం పని అంటే మీరు ఇమీడియట్గా అతనిలో నుంచి విడిచి పొమ్మనగానే అవి పందులోనికి వెళ్ళిపోయి గిలగలా కొట్టి చచ్చాయి, సముద్రంలో పడిపోయేవి. ఆ వ్యక్తి ఎలా కూర్చున్నాడో తెలుసా, బుద్ధిమంతులాగా చేతులు పట్టుకొని ప్రభువును పాదాలు ఎదుట కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. అరే నిన్నటి వరకు సమాజంలో ఉండేవాడు, నిన్నటి వరకు కూడా పాపంలో ఉండేవాడు, నిన్నటి వరకు కూడా అసలు లోకానికి విరోధంగా ఉండేవాడు, ఎక్కడ కూడా నాపలాపోయానురా, ఈరోజు ఏంటి ఇంత మార్పు వచ్చిందంటే యేసు ప్రభువుని కలిగి ఉంటే అటువంటి గొప్ప మార్పు. జక్కయ్య లాంటి వాడు మార్పు పొందాడు. మరి శానాన్ని దెయ్యం పట్టినటువంటి ఆ ప్రాంతంలో ఆ యువకుడు కూడా అటువంటి గొప్ప మార్పు పొంది స్థితిలో చూడండి బుద్ధిమంతులో కూర్చున్నాడు ఆయన ముందంటే ఆ వాక్యం చాలా చక్కగా ఉంటుంది. ఏది అంటే ఆయన ఇటువంటి మార్పు రావడానికి కారణం ఏమిటంటే యేసు ప్రభువునే సొంత రక్షకులుగా అంగీకరించినప్పుడే. ఈరోజు వాక్యం ఉన్నటువంటి మరి
మరి లోకము సంఘము అందరికీ కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరైతే సొంత రక్షకుడుగా యేసు ప్రభువుని అంగీకరిస్తే, సొంత లోకం కూడా లోకానికి మాట చెబుతూ ఉన్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇదిగో నువ్వు మార్పు చెందితే, ఈ రాత్రి నువ్వు కానీ సొంత రక్షకుడు అంగీకరిస్తే, నువ్వు వ్యక్తిగతంగా నాతో స్నేహం చేస్తే నీ జీవితంలో ఎనలేని మేలు చేస్తాను అంటున్నాడు. యేసేపుకు చేసినటువంటి దేవుడు, యాకోబుకు చేసినటువంటి దేవుడు, మరి మోషేకు చేసిన దేవుడు, హిజ్కియాకు చేసిన దేవుడు, యెహోషాపాతుకి, జక్కయికి, అన్నాకి పిల్లలు లేకపోతే వ్యక్తిగతంగా కలిసింది. ఎన్నోసార్లు దేవుని మందిరానికి వెళ్ళింది కానీ వ్యక్తిగతంగా కలలేదని. యాకోబు కూడా బేతేలు మందిరానికి వెళ్ళాడు కానీ వ్యక్తిగతంగా కలలేదు. ఎక్కడైతే ముఖాముఖిగా చూశాను అన్నాడు, అన్యోన్య సంబంధం పెట్టుకున్నాడు, ఆ రోజు నుంచి ఆయన ఇశ్రాయేలుగా మారిపోయాడంటే. ఈరోజు మనం కూడా దేవుని వాక్యము తెలుసుకొని మరి మనం ఎప్పుడైతే దేవునితో మనం గడుపుతామో, మరి ఎప్పుడైతే మనం పూర్తిగా మన మనసు ఆయన మీద ఆనుకుంటామో, మరి ఆ రోజు నుంచి మన జీవితంలో కార్యంలో నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. ఆయన స్వరము వినాలి. ఆయన స్వరము విన్నటువంటి ఆయన ఆత్మ పొందుకోవాలి. ఆయన స్వరము వినాలి. ఎలాగ ఉంది వినాలి అంటే నువ్వు వ్యక్తిగతంగా ప్రభుతో గడపాలి. వ్యక్తిగతంగా గడిపితేనే ప్రభువుని ప్రభు నీతో ఉంటాడు. ప్రభు ఎప్పుడు కూడా మనతో, అందుకే నీ దేహమే నా దేవాలయం అంటాడు ఆయన. నీ దేహమే, ఆయన ఎక్కడో లేడు, నీ దగ్గర ఉంటాను, నీతోనే ఉంటాను. ఇశ్రాయేలు ప్రజలతో ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, వస్తూ బావులోనే వచ్చాడు. మరి యాకోబు పద్దనరాముకి వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు కొన్ని సేనలు బయలుదేరుకొని వెళ్తాడు. చూడండి, ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడు మనతో లాగా ఉంటాడు. కాబట్టి మనమే చెప్తే చాలు మన గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు దేనితో బాధపడుతూ ఉన్నామో, ఏ విషయంలో మనం వెనకంచి ఉన్నామో మరి ప్రభు వారికి చెప్పుకున్నట్లయితే ప్రభు ఆలకించిన దేవుడు, మరి చేయగల సమర్థుడు, మరి ఏదైనా చేయగలడు, ఆయన ఏమైనా ఇవ్వగలడు. కాబట్టి మరి ఈ వాక్యం ఉన్నటువంటి మైక్ ద్వారా వాక్యం ఉన్న ప్రజలకు, మరి మనకి అందరికీ కూడా దేవుడు గొప్ప మేలు చేయనుగాక. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం చిన్న ప్రార్థనలు చేసుకుందాం. ఈరోజు వాక్యం నిమిత్తము 2 నిమిషాలు ప్రార్థన చేసి, ఒక్కొక్కరికి మైక్ అలాగ వస్తుంది, 2 నిమిషాలు, 1 నిమిషం వాక్యం నేను మాట చెప్తాను. అందరూ కూడా ప్రార్థన చేసేటప్పుడు అవును ప్రభువా అనండి. అంతే, మరి ఏమన్నా అవును ప్రభువా అని చెప్పండి. ఎందుకంటే సంఘము ప్రార్థన చేస్తే సంఖ్యలు విడిపోయి, ఆ రోజు సంఘము ప్రార్థన చేస్తే మరి దేశాలే మారిపోయి ఆయనకి అన్నిటికీ సమర్థుడైన మంచి ప్రభుత్వాలు, మంచి జీవితాలు, మంచి భవిష్యత్తు మనకి మన బిడ్డలకి దేవుడు ఇచ్చిన గాక. యేసయ్యా నీకు స్తోత్రం, నీకు వందనాలయ్యా. ప్రార్థనలకు ఇచ్చివాడా నీకు వందనాలు. ఆయన వ్యక్తిగతంగా ఎలా ఉండాలో నీ మాట ద్వారా నేర్చుకున్నావు ప్రభా, స్తోత్రాలు. కొంతమంది భక్తుల జీవితాలు మా ముందు పెట్టావు. అవును తండ్రి, వ్యక్తిగతంగా నీతో ఉండే భాగ్యం దయచేయండి. ఇదిగో ప్రభా, రూపు జీవితంలో, ఓడైకుని జీవితంలో అల్లా చిగురించి చేసి చక్కటి కుమారుని ఇచ్చావు. ఆ కుమారుడిలో నుంచి ప్రభా యెషయా నుంచి దావీదు కుమారుడు అనిపించుకున్నాడు యేసు ప్రభా. అవును తండ్రి, అతని గొప్ప వంశాలు చేరుకుంది. రాహాబు వేషి కూడా తన వేషత్వం తిరుగుతుంపబడింది. అవును ప్రభా, అనేక జీవితాలు మార్చావు. ఇదిగో ప్రభా, ఈరోజు వాక్యం ఉన్నటువంటి ప్రజలకు మాకును నువ్వు ఈ మాట నేర్పావు. ఈ రోజు నుంచి మేము వ్యక్తిగతంగా నీతో ఎలా ఉండాలో, వ్యక్తిగతంగా ఎలా గడపాలో ప్రభా మాకు నేర్పిన సహాయం చేయండి ప్రభా. విజ్ఞాపనలు ప్రార్థన చేస్తుండగా మాకు మీరే సహాయం చేసి ప్రార్థనాచింది మరి జవాబు అనిపించాలి. యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించారు, వేడుకుంటున్నాం తండ్రి. ఒక్కొక్కరు కూడా ప్రార్థన చేయాలి. 2 నిమిషాలు నేను చెప్తాను. 2 నిమిషాలు ఎక్కువసేపు చేయొద్దు. ఎందుకంటే వ్యక్తిగతంగా చేయండి. మనం ఇది వాక్యం పట్టే బాగుంటుంది. అయితే ఈరోజు మన సంఘంలో యవనస్తులు ఉన్నారు. యవనస్తులు సంఘానికి రావటం లేదు. యవనస్తులు సంఘంలో మనకి మూలస్తంభాలుగా ఉండాలని చూడండి. బబులు, బాబీ, వరప్రసాద్, సాల్మను, సతీష్, ఈయన వీళ్ళందరూ కూడా మందిరంలో స్తంభాలుగా నిలబడాలి ప్రభువా మరి అని ఒక్కరు ప్రార్థన చేయాలి. అంతే, ఒక్క దానికోసం అందరూ అవును ప్రభు అని ప్రార్థన చేయాలి. నువ్వే చేయాలి. ఒక్క 2 నిమిషాలు ఎక్కువసేపు చేయొద్దు.
అందరూ ఒక్కొక్కరు లైన్కి వెళ్ళిపోవాలి. ఇక 10 నిమిషాల్లో ముగించాలి. కొన్ని నేను చెప్తాను. అలాగా విజ్ఞాపన ప్రార్థన, ఎందుకంటే దేవుడు అందరి కొరకు విజ్ఞాపన చేయమన్నాడు. ప్రార్థన చేస్తే ఆయన కార్యం చేస్తాడు. మన మనసారా ప్రార్థన చేస్తాం. చేయండి. ఒక్కొక్కరికి ఇవ్వాలి పక్కనే. నా సంఘంలో యవనస్తుల కొరకు మాత్రమే ప్రార్థన. యవనస్తులు ఎవరు కూడా ఉండిపోతారు. అవును ప్రభువా, అందరూ అవును ప్రభువా అని చెప్పండి. ప్రభువా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. అవును ప్రభువా, స్తోత్రం స్తోత్రం. ఆయన ఎవరు బిడ్డలు ఉన్నారు సంఘంలో ప్రభువా, వాళ్ళు వాడుకోండి ప్రభువా, వాడుకోండి ప్రభువా. బిడ్డలను మీరు తాకండి ప్రభువా. సాతానుడు వరలో పడకుండా చేయండి ప్రభువా. నీ మందిరంలో స్తంభాలుగా నిలబడాలి ప్రభువా. ఎవరి కాలము నీ కాడి పోయితే ప్రభువా. ప్రభువా నీకు స్తోత్రం. సుబుద్ధి కలిగి వాళ్ళు ఒక్కసారి ఆ బిడ్డను దర్శించండి ఆయన. ఇదిగో ప్రభా బాబీ బొబ్బులను జ్ఞాపకం చేసుకోండి. వరప్రసాదు సల్మాను జ్ఞాపకం చేసుకోవేసయ్యా. వీళ్ళందరూ కూడా యవన బిడ్డలు తండ్రి, యవన బిడ్డలు నాయన నీ సంఘంలో ఒక మూల స్తంభాలని నువ్వే కలిగిస్తున్నావు కదా ప్రభా. కానీ తండ్రి వాళ్ళ యవన కాలాన్ని, వాళ్ళ యవన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు తండ్రి. లోకాశంగా పడిపోతున్నారు. ఒక్కసారి ఆ బిడ్డని దర్శించున్నాయన. వాళ్ళు పాటలు ఎత్తులతో నిన్ను కనపరచాలి ప్రభా, వాయిద్యాలతో నిన్ను కనపరచాలి తండ్రి. నాయన యవన కుమారుని కుమార్తెలను దర్శించి వారికి మారు మనసు రచన దయచేయి ప్రభా. మీ సన్నిధిలో వాళ్ళు కనపడేలా సహాయం చేయమని నేను ఆ బిడ్డల్ని చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన సమయం ఇచ్చిన ప్రభా, నీ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోయాడు. కూడి ఉన్న బిడ్డలందరినీ పేరు పేరు వచ్చిన దీవించు, ఆశీర్వదించు. వచ్చిన బిడ్డల అవసర అక్కర్లన్నీ నీ కృపామయంలో తీర్చమని ఈ మైకు ద్వారా ప్రభా ఎంతమంది అయితే నాయన ఈ వాక్యాన్ని విన్నారో ప్రభా, వాళ్ళ హృదయాల్లో నీ కార్యం జరిగించు నాయన. ఒక్క మాట చాలు తండ్రి, వాళ్ళ హృదయాలు మార్చబడటానికి నాయన. వాళ్ళ హృదయాలు మార్చి నిజమైన దేవుడులో చిన్న ప్రార్థన పాదాలు కడి చేతిగా చేసిన ప్రార్థన తప్పుంటే చెల్లించమని యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను పరమ.